అర్చన అర్చన రండి రండమ్మా రండి. ఏంటి పిల్లాడి ఏడుపిని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్విక్కడే ఉండి పట్టించుకోవేంటి? గోపి గురించి ఆలోచిస్తూ బాబు సంగతి మర్చిపోయావా? అమ్మా, రేపాయన కేసుకి కోర్టులో తీర్పు చెప్తారు. లాయర్ ఏమో నేనేదైనా ఆధారం సంపాదించి ఆయన్ని బయటికి తీసుకొస్తానని గట్టిగా చెప్పారు. కానీ అది జరిగే పనేనా? ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారు? ఎలా విడిపిస్తారు? నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. చూడర్చన, ఈ క్షణం వరకు ధైర్యంగా ఉన్నావు. అందరికీ నువ్వే ధైర్యం చెప్పావు. ఆఖరి నిమిషంలో నువ్విలా అధైర్యపడొచ్చా? దిగులు పడకమ్మా. దేవుడు అన్యాయం చెయ్యడు. గోపిని కాపాడకపోతే భగవంతుడే పాపం చేసినవాడవుతాడు. అవునండి, గోపిగారు చాలా మంచివారు. వారే తప్పు చేయలేదు. వారు నిరపరాధిగా బయటికి రావడం ఖాయం. మీరేం భయపడకండి. అసలు దుర్మగ్గుల మాధవరావు భగవాన్ లేనండి. ఆ లాయర్ గారు ఖచ్చితంగా నిరూపిస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. నన్ను ఓదార్చడానికి మీరిలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. అసలు ఇదంతా జరిగే పనేనా? ఇంతవరకు ఆధారం దొరకలేదు. ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు నిరూపిస్తారు? ఎప్పుడు బయటికి తీసుకొస్తారు? నాకు భయంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు లైన్లో ఉన్నారు. అమ్మ ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసింది? తీసుకోమ్మా, మాట్లాడు. బాబుని ఇలా ఇవ్వు. బాబుని తీసుకో. అమ్మా. అర్చన, అమ్మా, ఏడవకు తల్లి. నేను నీకు శుభవార్త చెప్పడానికే ఫోన్ చేశాను. అల్లుడు గారిని నిరపరాధిగా గుర్తించి విడుదల చేసి బయటికి పంపించేస్తారట తల్లి. ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. నన్ను ఓదార్చడానికి ఇలాంటి మాటలు చెప్తున్నావని నాకు తెలుసమ్మా. కాదు తల్లి, నేను చెప్పేది నిజం. ఇప్పుడే దినా వాళ్ళ అమ్మగారు లాయర్ గారు వచ్చారు. అల్లుడు గారు ఈ హత్య చేయలేదని నిరూపించడానికి ఏదో వీడియో సంపాదించారట. దాని సాక్ష్యంతో మీ వారు ఈ హత్య చేయలేదని నిరూపించి కేసు నుంచి బయటపడేస్తారట తల్లి. నిజం చెప్తున్నావా అమ్మా? నిజం చెప్తున్నావా? అవునమ్మా, చనిపోయిన అబ్బాయి శవం వేరే ఎక్కడో వ్యాన్లో ఉన్నట్టుగా వీడియో దొరికిందిట. దాంతోపాటు ఇంకా ఏవేవో ఆధారాలు కూడా దొరికాయట. అవన్నీ రేపు కోర్టులో జడ్జి గారికి చూపించి అల్లుడు గారిని ఖచ్చితంగా విడుదల చేయిస్తామని చెప్పారు తల్లి. నిజమమ్మా. అమ్మా, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నన్ను ఓదార్చడానికే. నువ్విలా చెప్పడం లేదు కదా? అయ్యో, నీకిలాంటి సమయంలో ఫోన్ చేసి అబద్ధం చెప్పి లేని ఆశల్ని కలిగిస్తానా? నన్ను నమ్ము తల్లి, నేను చెప్పేది నిజం. అసలు ఈ విషయం చెప్పడానికి ఆ చింతామణి గారు ముందు మీ ఇంటికే వచ్చారట. నువ్వింట్లో లేవని ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. ఆ తర్వాతే దినా లాయర్ గారు వచ్చారు. వాళ్ళు చెప్పకపోతే నాకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి? నువ్విక నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు తప్పకుండా బయటికి వస్తారు. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. ఇంతవరకు ఎంత బాధపడుతూ ఉన్నాను, కానీ నువ్వు చెప్పిన మాట విని నా ప్రాణం లేచొచ్చినట్టుందమ్మా. అర్చన, ఏడవకమ్మా, ఊరుకో తల్లి, ధైర్యంగా ఉండు. రేపు మేమంతా మీ ఇంటికి వచ్చి అందరం కలిసి అట్నుంచి అట్టే కోర్టుకెళ్ళి అల్లుడు గారిని విడిపించి ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఏ? అలాగే అమ్మా. సరే తల్లి, ఉండనా? ఏంటమ్మా అర్చన, అమ్మేదో మంచి వార్త చెప్పినట్టుంది. ఏం చెప్పారమ్మా? దినా లాయర్ గారికి ఏదో ముఖ్యమైన ఆధారం దొరికిందంట.
అది రేపు కోర్టులో చూపించి ఆయన్ని విడిపిస్తారంట. చూసావా, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దేవుడున్నాడమ్మా మీ ఆయన్ని కాపాడతాడు అని. అదే నిజమైంది. అవునండి, గోపి గారికి శిక్ష పడితే కృష్ణ ఆత్మ శాంతించదు. గోపి గారు విడుదలైతేనే వాడు ఆత్మ శాంతిస్తుందండి. సరే, ముందు నువ్వు పిల్లాడికి పాలివ్వు. నువ్వు ఇంత తిని హాయిగా నిద్రపోమ్మా. రేపు కోర్టుకి వెళ్దాం. అలాగేనమ్మా. హాను, నువ్వు పనంతా చేసుకొనొచ్చి అర్చనకు తోడుగా ఉండు. అలాగే అమ్మా. పదండి పోదాం. వస్తానక్క. The case can proceed. గోపి, గోపి, గోపి. Defense lawyer, Yes, Your Honor. you can proceed. హత్యానేరం కింద బోన్లో నిలబడ్డ నా క్లయింట్ గోపి నిరపరాధి అని నిరూపించడానికి సాక్షుల్ని విచారించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. Yes, permission granted. మొదటి సాక్షిగా ఎడిటర్ మనోహర్ని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రార్థన. Permission granted. మనోహర్, మనోహర్, మనోహర్. అన్నా, గా ఎడిటర్ సాక్ష్యం చెప్తున్నాడే. కొంపదీసి ఆడు కూడా అటు పక్క జరగలేదు కదా. భగవాన్, తొందరపడకయ్యా. ముందు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినట్టు మాట్లాడి చివర్లో ట్విస్ట్ ఇచ్చి మనకు అనుకూలంగా మాట్లాడతారు. కేసు మటాష్, దుకాన్ బంద్. మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
యువర్ ఆనర్, రెండో సాక్షిగా ఐస్ క్రీం వ్యాపారి సత్యం గారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. సత్యం, సత్యం, సత్యం. మీరు వెళ్ళచ్చు. ఓకే సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సుభాష్, సుభాష్, సుభాష్. ఇక మీరు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సాక్షుల వాంగ్మూలం ప్రకారం ఎవరో వాళ్ళ పగ తీర్చుకోవటానికి కావాలని ప్లాను ప్రకారం గోపిని ఈ కేసులో ఇరికించారని స్పష్టమవుతుంది. కాల్ టాక్సీ డ్రైవర్ కృష్ణని ఎవరో ఎక్కడో హత్య చేసి ఓ వ్యాన్లో ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి షెడ్లో పనిచేసుకుంటున్న గోపిని కారు రిపేర్ అని వంక చెప్పి పక్కకి తీసుకెళ్లి ఆ శవాన్ని తీసుకొచ్చి గోపి షెడ్లో ఉన్న కారులో పెట్టారనేది నిజం యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Public prosecutor, you can proceed. యువర్ ఆనర్, పాపం చంద్రశేఖర్ గారు తెలివిగా ఒక కథల్లి కోర్టును పక్కదోవ పట్టించి వారు చెప్పిందే నిజమని నమ్మేటట్టు చేయాలని ప్రయాసపడుతున్నారు. కృష్ణని ఎవరో ఎక్కడో చంపి అక్కడికి తేలేదు. అసలు ఆ బాడీని ఏపీ 28 TE 0781 నెంబర్ గల కారులో అక్కడకు తెచ్చారు అనడానికి సాక్ష్యాధారాలు ఏమన్నా యువర్ ఆనర్? దానికి సంబంధించిన ఏ ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేదు. అసలు కృష్ణను ఎవరో చంపినట్టు గాని ఆ డిక్కీలో పెట్టినట్టు గాని సాక్ష్యాలు ఏమున్నాయి? కట్టు కథలతో వాస్తవాలను తారుమారు చేయాలని చూస్తున్నారు యువర్ ఆనర్. సాక్ష్యాలు లేనప్పుడు, లాయర్ గారి వాదన సరైనది కానప్పుడు ముద్దాయే నేరం చేశాడు కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఉంటే చూపించాలి కదా. సాక్ష్యాధారాలు ఉన్నాయి యువర్ ఆనర్.
వాటిని ప్రొడ్యూస్ చేశారా? ఇప్పుడే ప్రొడ్యూస్ చేస్తాను యువర్ ఆనర్. ఏందన్న ఆధారం ఉందంటుండు, సీడీగాని ఇవ్వడు కదా. వీడు కోర్టుకి అప్పగించనని మనకు మాటిచ్చాడు కదయ్యా. నువ్వు క్షణం క్షణం భయపడి నన్ను భయపెట్టుకో. మాట్లాడు. యువర్ ఆనర్, మెకానిక్ గోపి షెడ్ ఉన్న ఏరియాలోనే హోమ్ మినిస్టర్ రాజారాం రెడ్డి గారి ఇల్లుంది. ఆ వ్యాను ఆ వీధిలో వెళ్ళిందంటానికి ఆధారం ఇది. ఆ మినిస్టర్ గారి ఇంటి సీసీ కెమెరా ద్వారా రికార్డ్ అయిన సీడీ ఇది. దీన్ని మీరు పరిశీలిస్తే మొత్తం మిస్టరీ వీడిపోతుంది యువర్ ఆనర్. సీడీ చూస్తుండన్నా, కొంపదీసి బర్బాద్ అయిపోతావా? ఎవరికో సీడీ ఇచ్చాడు సరే, అందులో సినిమా ఉండొద్దు అంటే ఈ సినిమా ఆ సినిమా కాదంటవా? ఎన్ని సినిమాలు లేవు భగవాన్. అమ్మా చూడు.